డీజీని తీసుకెళ్ళి పెట్టడం. నాకు ఒక డీజీ గుర్తుంది, ఎవరో గిల్ అని పంజాబ్లో ఎంఎస్ గిల్ అనే కేసు నాకు బాగా గుర్తు. ఎందుకంటే ఎంఎస్ గిల్ నా లెక్క ప్రకారం అయితే భారతరత్న ఇవ్వాలి అతనికి. పంజాబ్ మొత్తం మిలిటెన్సీని సింగిల్ మ్యాన్, ఇంకెవడో రెబీరో గారు చేశాడు కానీ చేయలేపాడు రెబీరో. ఎందుకంటే రెబీరో సిక్కు కాదు, వాళ్ళు ఎవరో దగ్గరికి వచ్చేవారు కాదు, రెబీరోని కూడా శత్రు కింద చూసేవారు. ఆ వేళ ఇతను సిక్ అయి ఉండి ఇతను వెళ్ళి అక్కడ డీజీగా జాయిన్ అయ్యి మొత్తం ఒకటే మాట స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరెవరికైతే బింద్రన్వాలా అమృతధార అని ఒకటి ఇచ్చాడో, అంటే ఒక ఓత్ తీసుకున్నాడు, మీరు ఖలిస్తాన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి అని. వాళ్ళందరి ప్రాణాలు పోయే వరకు పంజాబ్లో శాంతి రాదు అన్నాడు. డైరెక్ట్గా సిక్ అయ్యిండి మొత్తం డబ్బులు ఖర్చు పెట్టాడు, డబ్బులకు లొంగిపోయే వాళ్ళని డబ్బులతో కొనేసాడు. మామూలుగా చేయలేదు అతను. ఏంట్రా అతను చేసిన తప్పు అంటే, ఓ పార్టీలో అతనికి అప్పటికి 60 ఏళ్ళు, ఓ పార్టీలో ఒక 40 ఏళ్ళ 45 ఏళ్ళలో ఉన్న ఐఏఎస్ ఆఫీసరు, ఆ ఆఫీసర్ని పిర్ర మీద కొట్టట. ఎందుకు కొట్టాడంటే ఫుల్ మందులో ఉన్నాడు, వాళ్ళకి తప్పు లేదు, పంజాబీ వాళ్ళకి ఫుల్ మందులో ఉన్నాడు, ఒకటి కొట్టాడు పిర్ర మీద. 10 ఏళ్ళు నడిచింది కేసు. 10 ఏళ్ళు నడిచి ఇతనికి జైలు శిక్ష చేశారు. జైలు శిక్ష చేసిన తర్వాత మళ్ళీ అప్పీల్ చేసుకున్నాడు. ఏంటి నేను జైలుకి పోవాలా, ఇదే నేను చేసింది, ఇది తప్ప ఏంటి మా చిన్న పిల్లది అని ఏదో ఒక ఉత్తరం వినిపించాడు. ఆవిడ వదల్లా, ఆవిడ ఖచ్చితంగా ఏం లేదు వీడు జైలుకి వెళ్ళవలసిందే, క్షమాపణ చెప్తాడంటే నాకు క్షమాపణలు కాదు, జైలుకి వెళ్ళవలసిందే పట్టుకుంది. చివరికి మన జ్యుడిషియరీకి ఏం చేయాలో తెలియక ఏం చేశారంటే ఫైన్ కట్టే అని చెప్పి ఆవిడికి ఒక 5 లక్షలు 10 లక్షలు కాంపన్సేషన్ ఇప్పించి ఇతనికి ఏమని ఇచ్చారు స్ట్రిక్చర్స్ అంటే, నువ్వు ఇంకా పబ్లిక్ ప్లేస్లో తాకూడదు, అది శిక్ష అని శిక్ష ఇచ్చి ఆ 10 లక్షలు ఆవిడకి ఇస్తే ఆవిడ ఏం చేసింది, ఒక ఏదో ఓల్డేజ్ హోమ్కో లేడీస్ హోమ్కో డొనేట్ చేస్తున్నాను, నేను డబ్బుల కోసం చేయలేదు అని చేసింది. ఎవరు తప్పు అనాలి ఇందులో? నిజంగా ఆవిడ అభిమానం దెబ్బతింది, ఆవిడ ఫైట్ చేసింది. వీడు గిల్ అనేవాడు వీడు అలాంటి వాడు కాబట్టి వాడు ఆపగలిగాడు. అక్కడ అంత కేర్లెస్గా ఉన్న డేర్ డెవిల్ టైప్ మనిషి కాబట్టి అంత పెద్ద ఖలిస్తాన్ మూమెంట్ను ఆపగలిగాడు. ఏదో కొట్టాడు, పోనీ పెద్దవాళ్ళు ఆయన వదిలేయడానికి ఆవిడ ఒప్పుకోలేదు. పార్టీ పెద్ద అందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇలా చేస్తుందని ఆవిడ పట్టుకుంది. ఒక డీజీ అన్నవాడికి జ్యుడిషియరీ అతని బ్యాక్గ్రౌండ్ చూసి ఇచ్చినటువంటి వాల్యూ అది ఇచ్చి ఒక ఇది ఇచ్చారు. తర్వాత నుంచి ఏమైపోయాడు గిల్లు. నేనైతే భారతరత్న వస్తుంది అనుకున్నాను. ఇంకా నిజంగా పోలీసులో నాకు తెలిసిన పోలీసులో అతను చేసిన పోలీసింగ్, ఒక దేశాన్ని కాపాడే పోలీసింగ్ కాపాడారు. పంజాబ్ మనతో కలిసి ఉండడానికి ప్రధానమైన కారణంలో ఎంఎస్ గిల్ ఒకడు. ఏపీఎస్ గిల్, ఎంఎస్ గిల్ మంత్రి అనుకుంటాను. అంటే ఇప్పుడు మామూలుగా అన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలరైజేషన్ వచ్చింది. ఐపీఎస్లో ఒక గ్రూప్ తెలుగుదేశం, ఒక గ్రూపు వైసీపీ, అలా పోలరైజేషన్లో ఉన్నారు. కానీ ఇది ఆఫీసర్ల యూనియన్లు ఇవి కాదు, ఇది అసలు లీగల్ పాయింట్. ఇది మరి ఎందుకు రైజ్ చేయలేదో వాళ్ళు మొన్న కోర్టులో నాకు అర్థం కాల. కోర్టులో రైజ్ చేయాలి, అసలు వీళ్ళని ఎలా అరెస్ట్ చేస్తారండి? నువ్వు ఒకటి మాట మాత్రం జడ్జి గారు అన్న మాట ఒకటి, అప్పుడు హైకోర్టులో ఉన్నాడో జిల్లా కోర్టులో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో కానీ జడ్జి గారు ఒక మాట అన్నట్ట, కామెంట్ బెంచ్ మించి, అసలు మీరు కేసు చదివి తీసుకొస్తున్నారా, కేసు అంతా చదువుకుని తీసుకొస్తున్నారా, ఊరికే అరెస్ట్ తీసుకురావడం రిమాండ్ ఎందుకంటే రొటీన్ అని అడిగారని చెప్పి ఎవరు చెప్పారు, ఎవడో పంపించాడు. సో డెఫినెట్గా దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ లార్జర్ డిబేట్. ఈ ఇలా చేయటం వితౌట్ కోర్టు పర్మిషన్ తీసుకురావటం, పోలీసుల్ని ఒక రకంగా పార్టీ కార్యకర్తలుగా మార్చేసే ప్రయత్నం చేస్తే మామూలు జనం పరిస్థితి, ఏ పార్టీకి సంబంధం లేని జనం. ఇప్పటివరకు నాకు తెలిసి పోలీసు వ్యవస్థ మీద ఎన్ని రకాల విమర్శలు ఉన్నా, బ్యాడ్ కామెంట్స్ ఉన్నా, ఏమున్నా, వరల్డ్లో మోస్ట్ పవర్ఫుల్ పోలీస్ ఎవరు అంటే ఇండియన్ పోలీస్ వరల్డ్లో. ఎందుకంటే వీళ్ళకున్న అధికారాలు ఎవరినైనా తీసుకెళ్ళి 24 hours లోపల వేసేయచ్చు. అలాంటి అధికారాలు ఉన్న పోలీసు. అధికారాలు అలా ఎందుకున్నాయంటే వాళ్ళు దుర్వినియోగం అనుకున్నట్టుగా జరగలేదన్నమాట. మనల్ని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని మనం వేయలేదుగా. ఎప్పుడు మన పోలీసు వాళ్ళు, అందులో మీరు జర్నలిస్టులు రోజు పోలీసుల మీద రాస్తుంటారు, అవి రాస్తుంటారు, మిమ్మల్ని పట్టుకెళ్ళి ఎప్పుడు ఎవరిని వేయలేదు కదా. ఈ మధ్యన వేస్తున్నారు. అది ఈ మధ్యన కూడా ఎవరిని వేస్తారంటే వాళ్ళ పార్టీకి వ్యతిరేకం జర్నలిస్టులు ఉంటే వేస్తారు. మీరు అది కూడా ఉండొచ్చు, నువ్వెవరో చేయటానికి. నాకు ఒకసారి 3 Town పోలీస్ స్టేషన్లో ఓ బండిని కారు గుద్దింది, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. బండిని కారు గుద్దితే
ఆ బండి వాడికి మొత్తం కింద పడిపోయాడు, దెబ్బలు తగిలే, కారు గుద్దేసి వెళ్ళిపోయింది. నెంబర్ అన్నీ నోట్ చేసుకున్నాడు. చేసుకుని వాడు వచ్చి పోలీస్ స్టేషన్ 3 టౌన్లో ఫిర్యాదు ఇచ్చాడు. అప్పుడు ఎస్ఐ చాలా మంచివాడు, నాకు క్లోజ్, అప్పుడు పరిచయం లేదు. ఎస్ఐ కేసు బుక్ చేశాడు. చేసిన తర్వాత ఆ కారు వాడు ఎవడో నాకు తెలుసు. వాడు నా దగ్గరికి వచ్చాడు. నేను అప్పుడు ఏమీ కాదు, ఇది 80లో. కారు వాడు నా దగ్గరికి వచ్చి, ఇప్పుడు ఇలా గుద్దేశాను, జనం ముగిపోతుంటే కాలేజీలోంచి తప్పించుకుని వచ్చాను, కొంచెం చూసి పెట్టంటే ఎవరినో పంపారు. పంపితే బండివాడికి పెద్ద దెబ్బలేం కాదు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. ఎవడరా బండివాడు అంటే ఈ రాజానగరం దగ్గర ఏదో ఊరు. అప్పుడు రామ్మోహన్ కూడా ఎమ్మెల్యే కాదు అని కబురెట్టాను. అక్కడ అయిన తర్వాత తీసుకొచ్చాను. తీసుకొస్తే ఇక్కడ కొట్టుకుపోయింది. అరుపుతుంటే ఆపకుండా వెళ్ళిపోయాడు. బండివాడు కూడా మంచి పొగరగా ఉన్నాడు. అరుపుతుంటే ఆపకుండా వెళ్ళిపోయాడు, లేకపోతే అప్పుడే వదిలేద్దాం. అది చూడండి, బండి గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయాడు. బండికి ఏమవ్వాలా, వెనక నుంచి గొద్దులతో ముందు వెళ్ళిపోయాడు. సరే, నీకు అలా కాదు, నీకు వైద్యానికి మంచి వైద్యం చేయించి నీకు డబ్బులు ఎంత ఇమ్మంటావు చెప్పాను. అంటే ఆడి దగ్గర నేను డబ్బులు తీసుకున్నాడు. ఆకు బండి ఉంది, అడిగి బండి ఉందని చాలా పొగరగా చెప్పాడు. చెప్పి నాకేం అక్కర్లేదు, అలా కదే నీకు ఎంతో కొంత ఇప్పిస్తాను, వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కేసు విత్డ్రా చేసేసుకో. స్టేషన్కి వెళ్ళి స్టేషన్లో ఎస్ఐ గారు వెళ్ళి, సార్ అది ఏమైంది అన్నాడు. అంటే ఇలాగా ఇక్కడ ఈ సందులో అరుణ్ కుమార్ గారి నుండి ఎవరో ఆయన పిలిచాడండి, మాట్లాడాడు. పోలండి వదిలేస్తున్నాడు. లాగి పెట్టింటావు, కేసు ఎట్టడం నువ్వే, వదిలేయడం నువ్వేలా, ఎవడరా అరుణ్ కుమార్ అని తీసుకురండి. అదేంటండి, నేను ఏం రాజీ పడిపోతానంటే అదేంటి, కూర్చో, కేసు పెట్టడం నువ్వే, ఇంకంటే మేము ఖాళీగా ఉన్నాం అనుకున్నావా అని చెప్పి ఆయన కట్టాడు. నన్ను పిలిచారు, వచ్చి ఆయన లోపల వేసారండి. నేను లోపల వెళ్ళి బయట కూర్చోబెట్టారు. వెళ్ళాను, ఆయన పరిచయం లేదు నాకు. మీరెవరండి, అసలు మీకు ఏంటంటే సంబంధం అన్నాడు. ఈ ఎవరైనా కారు అని నాకు తెలుసు, కారు అని తెలిస్తే మీరు రాజ్యత మేము పోలీసులు మూసేస్తాం పోలీస్ స్టేషన్ అంటే ఒక మాట చెప్పాను, నేను లాయర్ని అని చెప్పాను. మరి పోలీస్ స్టేషన్ ముగించండి, ఇంక మేమెందుకు అన్నాడు. అదే ఇప్పుడు మీకు ఏం కావాలండి, ఇప్పుడు వాళ్ళు ఆ కారు వాడికి తెచ్చి వార్నింగ్ నేను ఇవ్వకుండా ఇది కుదరదు, కారు వాడిని నేను పంపించండి, కేసు లేదు కానీ అదేంటండి ఉద్దేశం పోతాడా అనుకుంటాను. తర్వాత నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు అనుకోండి ఎస్ఐ, పేరు చెప్పను. ఇప్పుడు కూడా అదే అంటుంటాను, అతను కనిపిస్తే ఇంకా బతికే ఉన్నాడు. డిఎస్పీఓ అడిషనల్ ఎస్పీఓ రిటైర్ అయ్యాడు. ఏం బాబు బళ్ళాళ్ళు వదిలేస్తున్నావా కొడుతున్నావా అని అడుగుతుంటారు. ఏం చేస్తారు మరి పోలీస్కి, అక్కడ కూర్చున్నప్పుడు ఎవడరా కారు గుద్దేసి ఉంది అనగానే ఆవేశం వచ్చింది, పట్టుకో కారు అండి, వీడు వచ్చి వదిలేండి అంటే ఎలా వదులుతాడు. సెటిల్మెంట్ చేసిన మనిషి కాదా ఎస్ఐ, మంచాడు, డబ్బుల గురించి కాదు, కోపం వచ్చింది ఎక్కడో వెళ్ళి రాజీ పడిపోతారా అని. ఓకే, ఏడాది పూర్తవగానే ఈ ప్రభుత్వం ఏడాది ఏమంటారు దాన్ని రిపోర్ట్ ఇచ్చేవాడిని సుబ్రహ్మణ్యం వేదాల్లో. ఇప్పుడు సుబ్రహ్మణ్యం వేదాల్లో రిపోర్ట్ ఇచ్చేంత ఓపిక లేదు, కానీ ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి నా రిపోర్ట్ ఇస్తాను. ఓకే, పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదనే మళ్ళీ పెట్టాను, స్పందించేలా చేయండి. కొంచెం ఎక్కువ చూపించారనుకోండి, కొంచెం ఈటీవీ, ఏబిఎన్, TV5 కొంచెం ఎక్కువ చూపించారనుకోండి, అప్పుడు ఇదేంటారా వీళ్ళు కూడా చూపిస్తున్నారని